చూడండి, ఇప్పుడు మనం నైంసారణ్యంలోని రుద్రకుండ్ దగ్గర ఉన్నాము. మనం ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటాం కదా, బిల్వపత్రం వేస్తే ములగడం, పల్లె వేస్తే తేలడం జరుగుతుంది అంటారు కదా. ఇదే అది. ఎంత విశిష్టమైన ఆధ్యాత్మికమైన ఘాట్ ఇది. దీన్ని కుండ్ అంటారు, రుద్రకుండ్ అని. క్లియర్ చూపిస్తాను మీకు. చూడండి పళ్ళు ఎలా తేలుతున్నాయో. రండి, చూసారా పళ్ళు ఎలా తేలాయో? క్లియర్ కనబడుతుందా? బిల్వ పత్రాలు మునిగిపోయేవి, పళ్ళు మాత్రం తేలుతున్నాయి. లోపల చూసారా నందీశ్వరుడు కూడా కనబడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. చూడండి, చూసారా బిల్వపత్రం వేస్తాను. చూడండి, హర హర మహాదేవ శంభో శంకర. చూసారా బిల్వపత్రం ఆకు ఎలా ములుగుతుందో? ఆకు ఎక్కడికి తేలుతుంది. చూడండి, ఒక పండు వేస్తాను, పండు ఎలా తేలుతుందో. పండు ఎలా తేలిందో. హర హర మహాదేవ్. చూడండి, ఇవి పాలు నీటిలో కలవకుండా ఉంటుంది. పాలు వేస్తే చూసారా, నీటిలో కలవలేదు. పాలుగానే అలా ఉండిపోతుంది తప్ప వాటర్లో మిక్స్ అవ్వకుండా ఉంటుంది. ఇంకో ద్రాక్ష, మధ్యలో శివలింగం ఉంది. గుప్తలింగం అంటారు దాన్ని. లోపల ఉంది, గుప్తలింగం అంటారు. మీరు వేయండి ఒకసారి. ఎవరైనా